బండాపరా దిగా నన్నే కొడతావా ఎక్కడ ఇలా కాదే కిడ్నాప్ చేయాలి. ఎవరైనా ఉన్నారా? నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? ఎక్కడున్నా నేను? మాట్లాడవే. ఏంటి గింజుకుంటున్నావు? జంపైపోదామనే. మనం ఇప్పుడు హైదరాబాద్ కి 62 కిలోమీటర్ మైల్ రాయికి ఉత్తరంగా 7 ఫర్లాంగ్ల దూరంలో ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు రాడు. అమ్మ చమత్కారి గుంటో, ఎంత ఏడిపించావే నన్ను. ఇటొస్తే అటు వెళ్ళిపోతావు, అటొస్తే ఇట్లా గిత్తుతావు. పిత్త పరుగులా జారిపోయావు కదే. అసలు నేను ఎవరో తెలియనట్టు ఉప్మా ఫేస్ పెట్టావు. అంత దెబ్బలాగా కనపడుతున్నానా? దొల్లగొట్టేగలను. అసలు కుక్కను ఎందుకు కిడ్నాప్ చేశానో తెలుసా? కుక్క కాదు, దాని పేరు మున్నా. సరే మున్నాయే. దాని ద్వారా లైన్ కలుపుదామని అదేం చేసింది? నా సామ్రాజ్యానికి కోలదోసింది. దానివల్ల 600 బొక్క. నా బైక్ ఎక్కావు. అదో బైకా? నీదో కుక్క. చెయ్, ఏ ముహూర్తాన నా బైక్ ఎక్కావు గాని 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. 20 పికప్లు, 30 డ్రాపులు. దాని నిమిత్తం మాకైన బొక్క 1001 రూపాయి. ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ చూస్తే దోలదీరి బేడ మిగిలింది. సత్యం, అసలు ఇవన్నీ ఎందుకు చేశాను అర్థం చేసుకోరు. అమ్మా, ఈ దేవదాస్ గడు ఎలా ఉండేవాడు. కురే దేవదాసు, నీకెన్ని కష్టాలు వచ్చారా? మనసులో ఏమన్నా అనుకుంటే తప్పేమని చెప్పేవాడు. నిన్ను తగులుకున్నాను మొత్తం. అసలు నేను చేసిన తప్పేంటి? మీరు చేసింది తప్పు కదా అండి. అండియా, ఏంటి ఇంకా దూరం చేసేస్తున్నావు? సరే, ఏం చేశానో చెప్పండి. ముద్దు పెట్టుకున్నారు కదండి. మరి దానికి ముందు మీరేం చేశారండి? ఏం చేశానండి? ఆ రోజు మీ కాలేజ్కి వచ్చి మీ వాళ్ళందరినీ ఎరుగు తీసిన తర్వాత మీరేం చేశారు? దగ్గర స్టైల్గా వచ్చి నా బైక్ ఎక్కారు. నేను ఎక్కమన్నానా? మీరే కదా ఎక్కారు. మీ మనసులో ఏం ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎక్కారు? అది పోన్లే, అది తూచ్. అసలైన ఇండియా చూపెట్టమని ఒక రోజంతా నాతో గడిపి ఒక ఫుల్ నైట్ అంతా మీతో ఉంచుకుని వెచ్చ అన్నం పెట్టి మీ ఇంట్లో పంట పెట్టుకున్నారు. మరి దాన్ని ఏమంటారండి? అది తూచేనా? ఓకే, తూచే. ఆ జిల్పాల్ గారు మిమ్మల్ని రౌండ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు? తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసు, మా ఇద్దరి గురించి డీటెయిల్డ్ గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారుగా. అంటే ఒంటి మీద వయసున్న ఏ కుర్రాడైనా ఏమనుకుంటాడు? ఎక్కడా ఆ రోజు హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతూ నాకేదో మాయ రోగం వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది, వెనక్కి వచ్చాను. మరి మీకేం పోయే కాలం వచ్చి తిరిగి వచ్చారు? దానికి నేనేమనుకోవాలి? అది ఫ్రెండ్షిప్. ఏమైపోయారండి? అది ఫ్రెండ్షిప్ అండి. అవునండి. గుబ్బి 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 మన గుద్దేగలను. నువ్వేమైనా నా ఫ్రెండ్ సిస్టర్వా, ఫ్రెండ్ లవ్వర్వా? వయసులో ఉండి రక్త సంబంధం లేని ఒక అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చుంటే ఆ అమ్మాయి చున్నీ గానీ చీర కొంగు గానీ కనీసం సెంటు వాసన తగిలినా ఉప్పు కారం తినే ఏ మగాడికైనా నరాల్లో సాలపరం పడుతుంది. ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థం కాదు? ఉన్ని పని చెప్తా. ఒక మగాడు నడుపుతున్న బైక్ మీద అటోకాలు ఇటోకాలు వేసి నెగ్గడ తీసుకుని కూర్చోవడం, 2 చేతులతో వాడి సంకల్ కింద నుంచి ఎట్టి ఆడి నడుము చుట్టేసుకోవడం ఫ్రెండ్షిప్. బ్రేక్ పడగానే ఇవే ఇవే ఈ ఫీలింగ్సే. ఇది కూడా ఫ్రెండ్షిప్పేనా? దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో గానీ మేము అలా అనుకోం. ఫ్రెండ్షిప్ అనేది ఆరోగ్యకరమైన ఒక అంచు. చాలా మంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విక్రమంలో దగ్గర అయిపోదామని, ఏమనుకోకపోతే కమిట్ అయిపోదామని ప్లాన్. అలాంటివి మాకు తెలియదు. మేము అనుకున్నది చెప్పేస్తాం, చేయాల్సింది చేసేస్తాం. ఇప్పటికే లేట్ అయిందని మేం ఫీల్ అవుతున్న టైంలో వర్షం, చెట్టు తొర్ర, ఉరుము, నువ్వు నన్ను వాటేసుకున్నావు. నన్ను నరాలు మూలుగై ముద్దు పెట్టుకున్నాను. బాగుంది కదా? చెక్, ఇవన్నీ కాదు. అసలు నేను ఎందుకు తీసుకొచ్చానో, ఏం చేయాలనుకున్నాను చేసేస్తా.
నా మనసులో ఉన్న బరువు మొత్తం దిగిపోయింది. ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ప్రేమించడం పెద్ద విషయం కాదు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. ఇది గనక చెప్పుండకపోతే లైఫ్ లాంగ్ నీ వెనకాల కుక్కలా తిరిగేవాడిని. నాలాగా తగ్గేసి ఐ లవ్ యూ చెప్పలేను ఎంతో మంది తమ్ముళ్ళు ఇంకా గిలగిల కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు. హ్యాపీ ఉస్సయ్యా అవునే. ఇప్పుడు చెప్తున్నాను నేనవే, నేను మాట్లాడిందంతా రివైండ్ చేసుకుని నా మీద ఫీలింగ్స్ కలిగి దిశములతో నా ఎదురుగా వచ్చి ఐ లవ్ యూ చెప్పినా చలించేది లేదు. మళ్ళీ లంపటంలోకి రానంటే రాను. ఏ బాను, నువ్వు ఇంత చేసినా నీళ్ళు నాకు ఒక్కటి బాగా నచ్చిందే. అమెరికాలో పుట్టి కూడా ముద్దు పెట్టగానే నిక్కార్స్ అనే తెలుగు అమ్మలే లాగొక్కటి బికావే, అది నాకు బాగా నచ్చింది. అదేం పెద్ద కట్టు కాదు, దూలముడేశాను. ఎడంచే దగ్గర కొసలో అయితే మొత్తం కూడా వచ్చింది. తీసుకపో.